నమస్తే అన్న. నమస్తే మీ పేరు ఏం పేరన్న? నా పేరు జక్కుల రాజయ్య. జక్కుల రాజయ్య గారు. మీరేం చేస్తారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు ఉంది. రంగనాథ సాగర్ పోయింది. పోయిందా? పోతే అప్పుడు డబ్బులు టైంకి ఇచ్చారు. మేము వేరే దగ్గర తీసుకున్నాము. ఇక్కడ డబ్బులు చూద్దాం. హరీశ్రావు ఇట్లా హరీశ్రావు బయటకు అందరికంటే మాకు 13 లక్షలు వచ్చింది. ఇంకా ఎక్కువ వచ్చేది ఉండే అదొకటే ఇది. కానీ అయినా ఈ ప్రాజెక్టులో కూడా తెలంగాణ వరంగానే కేసీఆర్ ద్వారానే ప్రాజెక్టులు అయినాయి. అవును 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 ప్రాజెక్టులు అయినాయి కాబట్టి కంపల్సరీ అందరు చూద్దాము. తెలంగాణ కేసీఆర్ లేనిది తెలంగాణ ఎంచవచ్చు. ఈ రుణమాఫీ సుతం కేసీఆర్ చేసిండు. రైతులకు ఎన్నో సౌకర్యాలు చేశారు. ఇయ్యల్లా కేసీఆర్ గిట్లా లేకపోతే ఇంత ప్యాడ్ వచ్చేది కాదు. ఈ ప్రాజెక్టులలో కట్టకపోతే వాటర్ ఉండేది కాదు. ఒక్క గుంట సుతము పారేది కాదు. వాస్తవం. అది దాని గురించి ఆలోచన చేసి అందరు రైతులం అందరం అయితే ముక్త కంఠంతో కేసీఆర్ పెట్టిన వెంకటరామరెడ్డిని ఓటేసి గెలిపేయాలనేది కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్యాడీకి మళ్ళీ అదే కాలం బోనస్ అన్నారు. 500 బోనస్ అన్నారు. బోనస్ ఇవ్వలేదు. రుణమాఫీ 2 లక్షలు అన్నారు. రుణమాఫీ ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు. ఏమున్న కలవాళ్ళు మాటలు చెప్పడే కానీ మొన్న సిద్దిపేటకు వచ్చిండు వెంకటరామరెడ్డి. వీళ్ళ వాళ్ళని తిట్టుడు తప్ప కానీ నేను ఈ పనికి ఇంకా పెండింగ్ ఉన్న పనులు చేస్తామనేది అయితే ఇది వరకు ఒక మాట సుతం ఇది వరకు చెప్తలేడు రఘునందరావు. కానీ రఘునందరావు ఇది వరకు ఆడ ఓడిపోయిండు. అప్పుడు నేను ఎంతో అభివృద్ధి చేస్తా కేంద్రం నుంచి బీజేపీకి వెళ్తానంటే ఒకసారి ఛాయిస్ ఇచ్చారు. ఆడ చేసే ఒక్క పని సుతం తట్టని మట్టి సుతం పోయలే. అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏం చేస్తాడని అంత బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా కేంద్రంలో, ₹1 సుతం చేయలే. మళ్ళా మన కేసీఆర్ అనుకుంటేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. జరిగింది కూడా ఆయన చేసిన. చాలా అద్మానంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ బస్ అంటే బస్ ఒకటి నడుతుంది. కానీ దాంట్లో ఏం వాళ్ళకి లాభం జరుగుతుంది? వాళ్ళు ఏమన్నా రోజు పని లేకుండానే తిరగరు కదా. మన సిటీలోకి ఇట్లా హైదరాబాద్ వాళ్ళకి రిటైర్డ్ డ్యూటీలు పోయేటోళ్ళు ఉంటారు. ఇక్కడ వ్యవసాయాలు చేసుకుంటూ ఉండేటోళ్ళు మేము బస్సు 6 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి ఎక్కుతాం. మళ్ళీ అందరూ చూద్దాం బైక్లే ఉండే మాకు. బైక్ల మీద పోతాం. బైక్ల మీద కాళ్ళు ఉండే వాళ్ళకి ఇచ్చేస్తాం. అంత అవైలబుల్ అంతా లేడీస్కి అయితే అంత సౌకర్యంగా లేదు. ఇప్పుడు బోర్లో పడ్డారు. పెద్ద పెద్ద హామీలు చాలా మోసం జరిగింది. పెద్ద హామీలు ఇచ్చిర్రు. అది చేస్తామంటారు, ఇది చేస్తామంటారు. దానికి మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నారు. కేసీఆర్ మించిన భక్తుడు ఉన్నాడా? యాదాద్రి గుడి కట్టిండు. ఏ యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా కేసీఆర్ చేసిండు. పెద్ద పెద్ద యాగాలు. అటువంటి మళ్ళీ మేము అందరం చూద్దాం. మేము ఇందులోమే రోజు పొద్దున్న లేవగానే మేము మొక్కుతాం. వాళ్ళు ఉత్తా దానికి అది దేవుని పేరు చెప్పుకొని ఏదో అడుక్కుంటారు చూడు. ఆ పరిస్థితి కాంగ్రెస్ క్యాండిడేట్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఫస్ట్ పాయింట్ ఆ వ్యక్తి మా ఏరియా. ఇప్పుడు ఈడంటే ఈయన చదువుకున్న ఆయన మేధావి కలెక్టర్గా మాకు ఇంతకుముందు ఉమ్మడి జిల్లాగా కలెక్టర్ చేసిండు, జేసీగా చేసిండు. మళ్ళీ మొన్న తెలంగాణ ప్రభుత్వంలో కలెక్టర్గా చేసి మాకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి. ప్రతి గ్రామానికి ఒక 10-20 మందిని పేరు పెట్టి వెళ్ళగలుగుతాడు ఈ ప్రాజెక్టుల వల్ల, కాలువల వల్ల. అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మాకు లాభం జరుగుతుంది. ఇడికే పోలరబడి ఇప్పుడు ఈయంత మళ్ళీ మా హరీష్ రావు చేసిన అభివృద్ధిని లాస్ట్ ఇప్పటికే వాళ్ళు ఒక రూపాయి నేను సిద్దిపేటకు గజ్వేల్కి సిద్దిపేటకు ₹1 అంటుండు. లేదు రేవంత్ రెడ్డి ఇవ్వలే ఇవ్వంటుండ్రు. డైరెక్ట్ చెప్పిండు, ఇండైరెక్ట్ చెప్పిండు. ఆఫీసర్లు చెప్తున్నారు. ఏం ఆడ అభివృద్ధి ఏడా చేసినా కానీ ఇదివరకు శాంక్షన్లు ఇదివరకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రాజెక్టులే క్యాన్సిల్ చేసిండు. అది మోరీలు కానీ ఇండ్లు కానీ అవన్నీ క్యాన్సిల్ చేసిండు. మళ్ళీ ఆయన ఏమన్నా కొత్త ఇవ్వాలి కదా. అది లేవు. అది లేదు. ఏం లేదు. తిట్టుడు పురాణం. వాళ్ళ బొంద పెడతా చేస్తాయి. ఎందుకు బొంద పెట్టాలి? దేవుడి మీద ఎందుకు బొంద పెట్టాలి? తెలంగాణ తెచ్చినందుక ఉద్యమం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ నినాదం ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే ఈ ప్రాజెక్టులు ఎక్కడి? ఈ తెలంగాణ లేకపోతే తెలంగాణ రాకపోతే ఈ 30 జిల్లాలు ఎట్లా? ఈ అభివృద్ధి కేసీఆర్ అది తప్ప. అది ఇప్పుడు ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే కేసీఆర్ ఆలోచన. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చే డిమార్కెట్స్ లో ఇంకా కొన్ని సీట్లు పెరిగేది ఉంది. దాంట్లో పెరిగేది ఉంది. ఏది అసెంబ్లీ
అటువంటిప్పుడు మనకు అంత ఎంత సౌకర్యంగా ఉంటాయి జిల్లాలు ఉంటాయి దగ్గర. వాస్తవం. మాకు ఇదివరకు సంగారెడ్డి జిల్లా ఉంటే ఎంత ఇబ్బందుల పాలైంది ఉంటుంది. 3 గంటలకు లేచిపోతుంటుంది. సంగారెడ్డి ఉంటే కలెక్టర్ ఆఫీస్ ఉమ్మడి మెదక్ కానీ సంగారెడ్డి హెడ్ ఆఫీస్ ఉంటుంది. హెడ్ ఆఫీస్ ఉంటుంది కనుక ఇవన్నీ ఆలోచించి సిద్దిపేటలో మా హరీష్ రావు చేసినటువంటి పని ఎవరు చేయలేదు. అంతే. సిద్దిపేట నియోజకవర్గంలో మా హరీష్ రావు ముఖం చూసన్నా ఒక్క ఓటు పోకుండా వేయాలనేది ఆలోచన చేస్తున్నాం. ఓకే.